హాయ్ అండి, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు మా కిచెన్లో గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. సో దానిని ఎలా చేయాలో చూద్దాము. సో నేను ఒక 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 2 కప్స్కి 4 ఎగ్స్ తీసుకున్నాను అండ్ ఒక హోల్ గార్లిక్ తీసుకున్నాను. కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కావాలి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో మనం ఎలా చేయాలో చూద్దాం. గార్లిక్ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను. సో మనకి మెయిన్ ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్లో గార్లికే కాబట్టి ఇంగ్రీడియంట్ మెయిన్ కీ పాయింట్. సో మనకి ఎంత గార్లిక్ కావాలంటే అంత గార్లిక్ వాడుకోవచ్చు. ఇవి కొంచెం మంచిగా స్మాల్ పీసెస్గా ఫైన్గా చాప్ చేసుకోవాలి. సో నేను ఫైన్గా చాప్ చేసుకొని చూపిస్తాను. ఒక ఐరన్ కడాయి పెట్టేసుకున్నానండి. దీనికి ఇలా మనకు కొంచెం డీప్గా ఉన్న బౌల్ పెట్టుకుంటే బాగుంటుంది. సో నేను 2 కప్స్కి రైస్కి నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసేసుకున్నాను. ఇది ఒక 3 టేబుల్ స్పూన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది కొంచెం మంచిగా హైలో ఉండాలి. కొంచెం గార్లిక్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. గార్లిక్ ఫ్రై అయితేనే ఈ రైస్ టేస్ట్ ఉంటుంది. సో యాక్చువల్ చెప్పాలంటే ఇది గార్లిక్ బాన్ రైస్ అనమాట. హీట్ ఎక్కిపోయింది ప్యాను. సో ఇప్పుడు నేను దీనికి చాప్ చేసుకున్న గార్లిక్ వేసేసుకుంటున్నాను. బాగా మంచిగా రెడ్గా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. మంచిగా దగ్గర ఉండేసి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా అవుతూ ఉందండి. నేను మీడియంలో పెట్టుకుని చేసుకుంటున్నాను. గార్లిక్ మంచిగా రెడ్గా ఫ్రై అయిపోయింది చూడండి ఇట్లా. సో ఇంత మంచిగా క్రిస్పీగా ఫ్రై అయితేనే ఈ రైస్ టేస్ట్ ఉంటుంది. సో దీన్ని నేను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు దీనిని మళ్ళీ మనం దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి. సో ఇవ్వండి మంచిగా. దీంట్లో ఆనియన్స్ అలాంటివి ఏమి వాడుకోమండి, ఓన్లీ గార్లిక్ మాత్రమే. సో మనం ఎంత గార్లిక్ వేసుకున్నా కూడా అంత టేస్ట్ ఉంటుంది. ఎగ్స్ బ్రేక్ చేసుకుంటున్నాను. ఫోర్ ఎగ్స్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని కొంచెం సేపు మిక్స్ చేయకుండా ఇలా ఉంచుతాను, కొంచెం మంచిగా ఫ్రై అయ్యేలాగా. తర్వాత దీనిని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఎగ్స్ని. సో నేను మిక్స్ చేయలేదు. ఇప్పుడు దీన్ని నేను బ్రేక్ చేసుకుంటున్నాను. మీడియంలో పెట్టేసుకొని చూసారు కదా ఈ ఎగ్స్ ఇలా మంచిగా కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఇట్లా వస్తున్నప్పుడు మళ్ళీ పూర్తిగా ఎగ్స్ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం రైస్ వేసుకున్నాము. అంటే కొంచెం కాదు, సారీ, నేను 2 కప్స్ రైస్ అనుకున్నాను కాబట్టి 2 కప్స్. సో ఇందులోకి రైస్ వేసే లోపల నేను ఎగ్స్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ సాల్ట్. నేను 2 కప్స్ రైస్ వేసుకుంటున్నాను కాబట్టి 1 టేబుల్ సాల్ట్. సో కావాలంటే తగ్గించుకోవచ్చు కూడా మీరు. సో తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటాను. ఇదండి నేను ఇప్పుడు కుక్ అయిన రైస్ ఉంది, బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఈ రైస్ 2 కప్స్ వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో నేను కొన్ని ఇదిగోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవి మన డిపెండ్స్ అండి, మనకు కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం వేసుకోవచ్చు. నేను కొన్ని వేసాను. తర్వాత మళ్ళీ పెప్పర్ వేసుకుంటాను. సో మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసేసుకున్నాను.
ఇప్పుడు దీంట్లో నేను కొన్ని వేసుకోవాల్సి వచ్చే ఉన్నాయి. ఇప్పుడు మనం దీంట్లో నేను కొంచెము బ్లాక్ పెప్పర్ వేసుకుంటాను. వైట్ పెప్పర్ పౌడర్ ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో ఇదేనండి మన కర్రీ అంతా, మన ఫ్రైడ్ రైస్కి స్పైస్. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని అంత రైస్ అంతా పట్టేలాగా చూసుకోవాలి. రైస్లో ఇప్పుడు నేను కొంచెము సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కూడా లైట్గానే వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి రైస్ అంతా. జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇది ఐరన్ ప్యాన్ కదా, నాకు కొంచెం హీట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈ ఫ్రైడ్ రైస్కి ఇలాంటి ప్యాన్స్ పెట్టుకుంటేనే మనకి కడాయిలు అంటాం కదా, బాగుంటాయి చూడడానికి. సో ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్నాను కదా గార్లిక్, ఇవి వేసేసుకుంటున్నాను. ఇవి చాలా టేస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం వేసేసుకుంటే. ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా రైస్ అంతా ఇట్లా అనుకుంటూ చేసుకోవాలి, అంతటికి పట్టాలి గార్లిక్. మనకు కావాలంటే ఇంకొంచెం రెడ్ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం పడుతుంది అనిపిస్తుంది, చూసేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. నేను కొంచెం వేసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోయినా మనం సిలాంట్రో కూడా వాడుకోవచ్చు. సో నేను ఈరోజు సిలాంట్రో వేసుకొని చూపిస్తాను. లైట్గా సిలాంట్రో వేసుకుంటున్నాను. సో ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నాకు ఈరోజు సిలాంట్రోతో చేయాలనిపించింది. మళ్ళీ ఒక్కసారి హైలో పెట్టేసేసుకొని రైస్ అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ మన సాల్ట్ స్పైస్ చెక్ చేసుకొని వేసేసుకోవచ్చు. కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పడతాయనిపించింది, ఇంకొంచెం వేసుకున్నాను. సో వీటిని మనం బాగా మిక్స్ చేసేసుకోవచ్చు. సారీ అండి, నాకు వీడియోకి సరిగ్గా కుదరటం లేదు. మన గార్లిక్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. బర్న్డ్ గార్లిక్ రైస్ అంటారు దీన్ని. ఇందులో నేను ఎగ్ వేసుకున్నాను. ఎగ్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఎగ్ ఏంటంటే మన ఆప్షనల్. ఓన్లీ గార్లిక్ చిల్లీ ఫ్లేక్స్ తోటి బర్న్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో నేను ఏంటంటే దీనికి ఇంకా సైడ్ డిష్గా ఏం లేదు కాబట్టి నేను ఎగ్ వేసేసుకున్నాను. సో దీన్ని నేను గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని పెట్టుకున్నాను. ఇదండి, మనం దీన్ని తీసేసి సర్వింగ్ బౌల్లోకి మార్చుకున్నాము. ఇదండి గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. కరెక్ట్గా చెప్పాలంటే గార్లిక్ బర్న్ రైస్ అనమాట. సో ఇది చాలా యమ్మీగా ఉంటుంది. మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు మంచిగా హాట్గా తినాలనుకున్నప్పుడు కూల్ వెదర్లో ఇది ట్రై చేయండి. గార్లిక్ మనకి హెల్త్కి మంచిది. మనం ఏ మసాలాలు వాడలేదు కదా, జస్ట్ డైరెక్ట్ గార్లిక్తో చేసుకుంటున్నాము ఎగ్ యూజ్ చేసుకొని. సో ఎగ్ తినకుండా ఉన్న వెజిటేరియన్స్ అయితే ఎగ్ కూడా అవసరం లేదు. జస్ట్ గార్లిక్ని ఇంకా మోర్ గార్లిక్ వేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్తో కూడా చేస్తారు. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఈరోజు స్ప్రింగ్ ఆనియన్స్ కాదు కాబట్టి ఓన్లీ ఎగ్తో చేసుకున్నాను. చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందరికీ ఇష్టం, పిల్లలనే కాదు పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్సెస్కి వాటికి బాగుంటుంది. మోస్ట్లీ హాట్గా తింటే చాలా బాగుంటుంది. ఇదండి, మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.